చట్టపరంగానే కాకుండా రాజకీయం కూడా లొంగిపోతున్న మావోయిస్టులు ఆ క్షణానికి రాజకీయంగా కూడా పూర్తిగా వదిలేసినట్టుగా ప్రకటించుకున్నప్పటికీ కూడా రాజ్యాంగం వెలుగులో కమ్యూనిస్ట్ సమాజ స్థాపన సాధ్యమేనన్న విషయాన్ని నేను పదే పదే చెప్తున్న విషయం గుర్తుంచుకోమని కోరుతున్నాను. కమ్యూనిస్ట్ విప్లవ సిద్ధాంతం నేను రూపొందించింది, పుస్తకంగా కూడా వచ్చింది. దీని వెలుగులో కమ్యూనిస్ట్ సమాజ స్థాపన కోసం ముందుకు రావాలని రాజ్యాంగం వెలుగులో కార్యాచరణకు ఇంతకుముందే పిలుపునిచ్చాను. మరొక మాట చెప్తున్నాను. ఇకపై లొంగిపోయే మావోయిస్టులు కూడా చట్టపరంగానే కాకుండా రాజకీయంగా కూడా లొంగిపోయే వైఖరి తీసుకోవద్దు. చట్టపరంగా చేసిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు బాధ్యత వహిస్తూ చట్టపరంగా లొంగిపోండి. ఎర్ర జెండా పట్టుకునే లొంగిపోండి. రాజకీయంగా రాజ్యాంగం వెలుగులో కమ్యూనిస్ట్ విప్లవ సిద్ధాంతం నేను చెప్పిన దాని వెలుగులో కమ్యూనిస్ట్ సమాజ స్థాపన చేద్దాం. నాతో కలిసి రండి. రాజ్యాంగం వెలుగులో రాజకీయ కార్యాచరణ కోసం, కమ్యూనిస్ట్ సమాజ స్థాపన కోసం. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లండి. కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లండి.